ఇంగ్లాండ్ లో జరిగిన టీ20 సిరీస్ లో భారత జట్టు అనూహ్యంగా పరాజయ పాలవడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలం కావడంతో విదేశీ పిచ్లపై మన బ్యాటర్ల అసలు సామర్థ్యంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో చేసిన విశ్లేషణాత్మక వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి టీ20 మ్యాచ్ లో 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత్ ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్ లో కనీసం 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి చవి చూడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. రెండు మ్యాచ్లలోని భారత్ బ్యాటర్లు అక్కడ వాతావరణానికి పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడలేకపోవడమే ఈ సిరీస్ పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ వైఫల్యంపై స్పందించిన అశ్విన్ దీనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఉపయోగించే ఫ్లాట్ పిచ్ లే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో బ్యాటర్లకు విపరీతంగా అనుకూలించే 24 క్యారెట్ బ్యాటింగ్ పిచ్ ల తయారీ చేస్తున్నారు. అలాంటి వికెట్లపై ఆడి అలవాటు పడిన ఆటగాళ్లు ఐర్లాండ్ వంటి దేశాలలో బౌలర్లకు సహకరించే పిచ్లపై ఆడేటప్పుడు ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని అశ్విన్ పేర్కొన్నారు. పిచ్ల స్వభావంతో ఉన్న ఈ భారీ వ్యత్యాసాల వల్ల బ్యాటర్లు తక్కువ సమయంలో విదేశీ పరిస్థితులకు సర్దుబాటు కాలేకపోతున్నారు అని ఆయన వివరించారు. ఫలితంగానే షాట్ ఎంపికలో తప్పిదాలు, టైమింగ్ లోపాలు, ఒత్తిడిలో వికెట్లు బారేసుకోవడాలు వంటి సమస్యలు పునరావృతమవుతున్నాయి అని విశ్లేషించారు. అశ్విన్ వ్యాఖ్యలు నేపథ్యంలోని భారత జట్టు ఎంపిక విధానంపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కేవలం ఐపీఎల్ ప్రదర్శన, ఫ్లాట్ ట్రాక్లపై బాదిన పరుగులు ఆధారంగానే ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేయడం సరికాదు అని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పరిస్థితులలో స్వింగ్ బౌన్స్ కు అనుకూలించే కఠినమైన పిచ్లపై రాణించగలగా సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిరీస్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు వైఫల్యాన్ని బహిరంగానే అంగీకరించారు. ఐర్లాండ్ జట్టు మనకంటే మెరుగ్గా పరిస్థితులను అర్థం చేసుకుందని, వారి బౌలింగ్, ఫీల్డింగ్ అత్యంత క్రమశిక్షణతో సాగాయని కొనియాడారు. భారత బ్యాటర్లు పిచ్ ను సరిగ్గా అంచనా వేయలేకపోయారని, కనీస సింగిల్స్ ను డబుల్స్ గా మార్చుకునే అవకాశాలను కూడా చేజార్చుకున్నామని ఆయన వాపోయారు. ఇప్పుడు భారత జట్టు తదుపరి ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతుంది. ఐర్లాండ్ సిరీస్ ఓటమి కేవలం ఒక తాత్కాలిక వైఫల్యమా, లేక భారత బ్యాటింగ్ లోని శాశ్వత లోపాలను బయటపెట్టిందా అనే ప్రశ్నలకు ఇంగ్లాండ్ సిరీస్ లో సమాధానం లభించనుంది. విధి ఏమైనప్పటికీ ఐపీఎల్ పిచ్ల స్వభావాన్ని మార్చడం, ఆటగాళ్ల ఎంపికలో కొత్త నిబంధనలను తీసుకురావడం, విదేశీ పర్యటనలకు ముందు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై భారత్ క్రికెట్ నియంత్రణ మండలి తక్షణమే దృష్టి సారించాలన్న అవసరమైతే ఎంతైనా ఉంది.